వ్యవసాయ శాఖ గతంలో కూడా మేము మన సార్ దగ్గర పనిచేసి ఉన్నాము. సారు స్థానికంగా ఉండి రైతుల యొక్క సమస్యలు పర్సనల్గా గ్రామాలంతా కూడా తిరుగుతూ వారు రైతులకు ఏ విధంగా అండగా ఉన్నారనే విషయాలన్నీ కూడా గతం ద్వారా రైతులకు అందిస్తే ఈ సీజను రాబోయే 5 ఏళ్ళు కూడా వ్యవసాయం అనేది ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడానికి ఒక శుభ సూచకంగా మొట్టమొదటిగా సార్ని వ్యవసాయ శాఖ కార్యక్రమం ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్ గతంలో మేము 14-19 కూడా మీరున్నప్పుడు మీ యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరిగింది. గత 14-19లో రైతులు ఎన్నో రకాల పథకాలు మనకు ట్రాక్టర్లు కానీ అట్లాగే విత్తనాలు కానీ స్ప్రేయర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ హార్వెస్టర్లు కానీ అనేక రకాల జిప్సము జింక్ సల్ఫేటు ఇట్లాగా అనేక రకాల రాయితీలతో రైతులకు ఏ విధంగా మీరు అండదండలుగా ఉన్నారనేది రైతులు గుర్తు చేసుకుంటూ ఈరోజు మనకు ఒక పండుగ వాతావరణం లాగా ఉందని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు సార్. కాబట్టి దయచేసి ఇది మొదలుగా విత్తనాల పంపిణీ మొదలుకొని ఇంకా ఈ సీజన్ కానీ వచ్చే సీజన్ కానీ అనేక రకాల సపోర్ట్ ద్వారా రైతులకు మీ అండదండతో వ్యవసాయ శాఖ కూడా మేము అందుబాటులో రైతులకు అందరికి కూడా ఉండి వ్యవసాయాన్ని ఒక పండగ వాతావరణంలో చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు 2024 4వ తేదీ మనకు రిజల్ట్ వచ్చింది. అంటే దాదాపు ఈరోజు 24 అంటే 20 రోజులకి రైతుల యొక్క సమస్యలు ఈ రాష్ట్రంలో రైతులు 2019 నుంచి 2024 వరకు రైతులు పడినటువంటి కష్టాలు ఈ రైతులకి రాష్ట్రంలో ఏం జరిగింది అనేది రైతు బాంధవులకు అందరికీ కూడా తెలుసు. కానీ గత ప్రభుత్వం యొక్క విధానాల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే రైతు సోదరులు మీకు అందరికీ తెలుసు 2014 నుంచి 2019 వరకు ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఆదుకున్నది అనేది మీకు అందరికీ తెలుసు. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు కూడా ఏ రాష్ట్రంలో రైతులు అనేవాళ్ళు అన్నీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. గతంలో రైతు సదస్సులు ఏమైనా ఉన్నాయో కానీ నాకు తెలియదు. రైతు సదస్సులు అయితే పెట్టుండొచ్చు, రైతు మీటింగ్లు అయితే పెట్టుండొచ్చు, రైతులకైతే మేలు జరిగినటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సభను మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు 20 రోజులు ప్రమాణం చేసినటువంటి 20 రోజుల్లోనే ఈరోజు మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి ఏంది, రైతులు సమావేశాలు పెట్టండి, రైతులకు ఏం కావాలనండి, గ్రామాలకు పోండి, రైతుల యొక్క సమస్యలు తెలుసుకోండి, రైతు బాంధున్నటువంటి ప్రభుత్వం ఇది అని చెప్పి ఈరోజు శాసనసభ్యులు అయితేమి అదేవిధంగా మా పార్టీ నాయకులకి అందరికీ కూడా ఆదేశాలు వస్తున్నాయి. ఈరోజు 2014 నుంచి చెప్తే ఆయన శాసనసభ్యులుగా డిప్యూటీ మెంబర్గా కోటిరెడ్డి గారు ఎంపీపీగా ఈ నియోజకవర్గానికి ఒక మండలమే కాదండి, ఈ నియోజకవర్గంలో రైతులైనటువంటి వారికి ట్రాక్టర్ల కానించి ట్రాక్టర్ పనిముట్ల కానించి స్ప్రింక్లర్ల కానించి పట్ల కానించి నాగేళ్ల కానించి డిస్టుల కానించి వేలాది మందికి రైతులకు సాగు చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. పెట్టుకుని వాళ్ళు ఇవ్వలేదు. వెంటనే మనం అడిషనల్ అలాట్మెంట్ పెట్టాము. మేడం దృష్టి కూడా తీసుకుపోతే మేడం కూడా మన జేడీ గారికి
ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేస్తే సార్ వెంటనే అలాట్ చేయడం జరిగింది. స్టాక్స్ కూడా ఈ రోజు నిన్న కూడా వస్తున్నాయి మేడం, నిన్న వచ్చాయి, ఈ రోజు కూడా వస్తున్నాయి. మనం ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇది చేస్తాము. అడిషనల్ అలాట్మెంట్ కూడా మళ్ళీ మేము రిక్వైర్మెంట్ పంపించాము. సభ్యులైనటువంటి కురుగుళ్ళ రామకృష్ణ గారికి, వేదిక ముందున్న పెద్దలకి, మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసిన రైతన్నలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ మనకు జీలగా జనుము అనేటివి పంచారు. ఇక్కడ వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీస్లో మనకు పంపిణీ చేయడం జరిగింది. జీలగా జనుము మాత్రమే ఇచ్చారు, పిల్లి పెసలు అయితే ఇవ్వలేదు. డక్కిలి మండలం బాలయ్యపల్లి మండలానికి ఇచ్చారు. ఈ ఇయర్ కూడా మేడం జేడీ గారికి మేము కాల్ చేసి ప్రపోజల్ పెట్టాము. వాటిని టుమారో ఆఫ్టర్నూన్ కానీ మీకు అందజేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా మన వ్యవసాయ శాఖ కేంద్రంలో ఇచ్చినటువంటి రైతులకు ఉపయోగపడే కూడా మన ఆఫీస్లో అందజేస్తారు. ఎవరికైనా కావాలంటే ముందుగానే అప్లికేషన్ ఫామ్స్ను ఫిల్అప్ చేసుకొని ముందుగా వాళ్ళకి అందజేశామంటే వాళ్ళు ప్రపోజల్స్ పెట్టి మనకు సకాలంలో అందజేస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. మీకు ఉపయోగపడే ఎరువులు, విత్తనాలు అన్నిటి కూడా ఏమైనా లేవు అని అంటే మీ పరిధిలో ఉన్న ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళు మనకు సకాలంలో అందిస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు కేలేశ్వరం రామచంద్ర నాయుడు గారికి, అదేవిధంగా ఎంపీపీ అయినటువంటి రవీంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు గంగాధరం గారికి, అదేవిధంగా చంద్రబాబు రెడ్డి గారికి, అదేవిధంగా రాజేశ్వరరావు గారికి, కోటిరెడ్డి గారికి, వైస్ ఎంపీ సుధాకర్ గారికి, ఇంకా ముందున్నటువంటి పత్రికా సోదరులు, రైతు సోదరులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు రైతుల పక్షానే ఉంటారు. ఏ విధంగా మన రైతులకు ఉపయోగపడాలి అనేది ఆలోచించి చేస్తుంటారు. కాబట్టి గతంలో ట్రాక్టర్లు కానీ, పనిముట్లు కానీ అన్నీ కూడా ఇచ్చాం. ఇదే వెంకటగిరి నియోజకవర్గానికి 195 ట్రాక్టర్లు ఇచ్చాం. అదేవిధంగా పనిముట్లు కూడా అప్పుడు గోడాల్లో ఉండేటి ఫుల్ స్టాక్ పెట్టి మరి 10% కట్టించుకొని అందరూ కూడా రైతులకు ఇచ్చాం. పనిముట్లు పార్ల కాడించి అన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటివి కూడా అందినట్టు దాఖలాలు లేవు. ఏమైనా ఉంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వాలు తెచ్చిపెట్టాడు ఉంటే అవి కూడా ఇచ్చేదని బుద్ధిపుట్టగా గోడవలోనే పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. కాబట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలనేది చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. ఏ సీజన్లో ఏం కావాలని కూడా తెలుసు. ఖచ్చితంగా మా పార్టీ తరఫున రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో రైతులకు ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి చెప్పి శాంక్షన్ చేయించే ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా రైతుల పక్షాన ఉంటారు కాబట్టి ఆయన కూడా చేయాలనే ఉంటుంది, చేయకూడదని ఎక్కడ ఉండదు. కాబట్టి రైతుల్ని అన్ని విధాల నష్టపోకుండా ఆదుకునేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, రైతులు గిట్టుబాటు ధరలు కానీ, ఈ సీడు డిస్ట్రిబ్యూషన్లో కానీ, ఎరువులు ఇవ్వడంలో కానీ అన్నీ కూడా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం. ఖచ్చితంగా ఆయన దృష్టిలో పెట్టి శాంక్షన్ చేయిస్తామని చెప్పని కూడా తెలియజేస్తానన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ని శాంక్షన్ చేయించడం, ఆల్రెడీ టెండర్ కూడా వేసి ఒక కాంట్రాక్ట్ పని కూడా చేశాడు. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రీటెండర్ పెట్టించి మళ్ళా కడపలో చేశారు. ఆ కడపలో వేసాళ్ళు ఎటుపోయారో కూడా తెలియదు, అడ్రస్ ఎలా. కాబట్టి ఇది మళ్ళా టెండర్ పిలిచి అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే
చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేశాడు, ఆయనే పూర్తి చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 2 సంవత్సరాల లోపల దాన్ని పూర్తి చేసి దానిలో నీటి నిలువ పెట్టి కల్పిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చుట్టుపక్కల రైతులకి నీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. త్రాగునీరు కానీ సాగునీరు కానీ అన్నీ కూడా తద్వారా ఇవ్వచ్చు. అందుకని ఆ రిజర్వాయర్ని తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇవ్వబోతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేశాడు. ఎందుకంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అది కూడా రైతుల భూములు కూడా కుదవబెట్టి లోన్లు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేయడం కూడా జరిగింది. లేకుండా ఉంటే ఆ రైతుల భూములు కూడా కుదవబెట్టి జగన్మోహన్ రెడ్డి లోన్ తీసుకొని శుద్ధంగా అన్నం నిరికిచ్చేసి ఉండేవాళ్ళు. అది తెలుసుకొని ప్రజలు కూడా మంచి బుద్ధి చెప్పారు. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆయన పరిపాలన ఏ విధంగా ఉండిందో చూసి మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే 164 సీట్లు రావడం అనేది చిన్న విషయం కాదు. 1 సైడ్గా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, అభివృద్ధి జరగాలి, ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం గుట్టుబడిందని చెప్పిన కూడా తెలుసుకొని 1 సైడ్గా వేసి గెలిపించారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రుణపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నిలబెట్టుకుంటామని చెప్పిన అభివృద్ధిలో నిలబెట్టుకుంటామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఈరోజు మనకి పేరు కూడా లేదు, రాజధాని లేదు అసలు. కాబట్టి తొందరలోనే రాజధాని ఏర్పరచుకొని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం తెలియజేస్తూ సెలవుకుంటున్నాం. శ్రీ విజయ్ కుమార్ గారు, నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు, బంగారుపేట సుబ్రహ్మణ్యం గారు, పట్రపాటి హేమంత్ గారు, అశోక్ కుమార్ గారు, చంద్ర గారు, నరసయ్య గారు, పి శ్రీహరి గారు, వీరాస్వామి గారు, కార్వాల నుంచి వీరాస్వామి గారు,